పోలీస్ అధికారుల జులాన్ని ఎలా చూడొచ్చు? ఈ పోలీసుల బలిగాల వల్ల కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వాళ్ళు పడుతూనే ఉన్నారు. పోలీసులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఎక్కడ తమ ఉద్యోగాలు తీసేస్తామని నిన్న హెచ్చరికలు జారీ చేస్తుంది గవర్నమెంట్. సమస్య పరిష్కారం చేయడం చేత కాక మీరు ఉద్యోగాల నుంచి తిరిగి తీసేస్తామని హెచ్చరికలు జారీ చేస్తారా? ఎలా ఉద్యోగాల నుంచి తీసేస్తారో మేము కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏ రకంగా మేడం ప్రభుత్వం మొండి వైఖరి ఏ రకంగా ఆక్రందాన్ని ఆలకించని ఈ జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ఈరోజు ఆడవాళ్ళు అడుగుతున్నటువంటి కనీస వేతనం కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మేము అడుగుతున్నాం. 8 గంటలు చాకిరీ చేసేటటువంటి మహిళలు ఈరోజు కనీస వేతనం, గౌరవ వేతనం కాదు, మేము సేవ కాదు చేస్తున్నది. ఈరోజు ఉద్యోగం 24 గంటలు కష్టపడి చేయాల్సి వస్తుంది అనే జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నాం. అందుకోసమే నిరసన హక్కును కూడా అంగీకరించలేనటువంటి ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఆడపడుచుల మీద ప్రతాపం చూపించే సీఎం ఆడపడుచుల ఆలకించిన సీఎం ఈ సీఎం ఎందుకు పిలిపించి ఆడపిల్లతో మాట్లాడలేడా? 5వ తారీఖు లోపు కానీ పక్షంలో వారందరినీ కూడా అరెస్టులకు గురి చేస్తామని చెప్తున్నారు. అయితే చెప్తున్నారు ఎక్కువ శాతం అయితే చూడొచ్చు ఏ రకంగా హింసిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా అరెస్టులకు గురి చేశారు. మీకు క్లియర్గా అర్థమవుతుంది. వారందరినీ కూడా అరెస్టులు చేసి అక్కడికక్కడ కళ్యాణ మండపాలకి అలాగే ఐవీ ప్యాలెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వీరు బుక్ చేసినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి అంగన్వాడీలందరినీ కూడా అక్కడికి తరలిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వీరు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా కూడా అంగన్వాడీ మహిళలందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాడు. ఎందుకంటే నేను కలెక్టర్ జారీ చేసినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్కి ఇదిగా కూడా వీరందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా 5వ తారీఖు లోపు విధులకు హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో 3వ తారీఖు ఏదైతే ఉందో వీళ్ళందరూ 5వ తారీఖు లోపు విధులకు హాజరు కాని పక్షంలో